తాజాగా అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక ఫోటోషూట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం అక్కడ జరిగింది. వైసీపీ సీనియర్ నేత, మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారు జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితోటి మాట కలిపారు. మొదట బొత్స గారు ఎలా ఉన్నారు, బాగున్నారు అని చెప్పి ఆయన అడగడం, నేను బాగున్నాను అని చెప్పి ఆయన సమాధానం ఇవ్వడం. ఆ తర్వాత ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళే క్రమంలో కూడా బొత్స సత్యనారాయణ గారు ఉప ముఖ్యమంత్రి తన అపాయింట్మెంట్ అడిగారు. బొత్స సత్యనారాయణ గారి కోసం కాదు, బొత్స సత్యనారాయణ గారి కోసం కాదు. ఇప్పుడు కొల్లేరు దానికి సంబంధించి కొల్లేరులో ఒక సర్వే జరుగుతుంది కదా, సుప్రీంకోర్టులో ఒక విచారణ జరుగుతోంది కొల్లేరు ఆక్రమణలు, కొల్లేరుకు సంబంధించి. సుప్రీంకోర్టు మొన్న డిసెంబర్లోనే 3 నెలల్లో మాకు స్టేటస్ రిపోర్ట్ కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు రేపు సుప్రీంకోర్టు అది మళ్ళీ విచారణకు వచ్చేటట్లుంది. అందుకని ఉప ముఖ్యమంత్రి పరిధిలో ఉన్న అటవీ శాఖ అక్కడ ఒక సర్వే చేస్తూ ఉన్నారు. సో ఆ సర్వే వల్ల చాలామంది రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. సో ఆ రైతులు వచ్చి మిమ్మల్ని కలుస్తారు అని చెప్పి ఆ రైతుల కోసం బొత్స సత్యనారాయణ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన చేతిలోనే కదా అటవీ పర్యావరణం కూడా ఉంది. సో తన అపాయింట్మెంట్ అడిగారు. తనేమో ఢిల్లీ వెళ్తూ ఉన్నారట. బొత్స గారు అడిగారు తిరిగి వచ్చి ఎప్పుడు వస్తారు అని. సరే తిరిగి వచ్చిన తర్వాత సమాచారం చెప్తాను, అప్పుడు వచ్చి కలవమని చెప్పండి అని అయితే ఈయన చెప్పారట. ఇంట్రెస్టింగ్. ఆ ఫోటోషూట్ ముందు, ఫోటోషూట్ తర్వాత కూడా బొత్స గారికి ప్లస్ ఉప ముఖ్యమంత్రి గారి మధ్య ఏమంటారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అండ్ రైతుల కోసం ఆయన అపాయింట్మెంట్ అడగడం చూడాలి. మరి ఆయన ఢిల్లీకి ఏమో వెళ్తున్నట్ట, తిరిగి వచ్చిన తర్వాత ఈ రైతులను కలుస్తారా, లేకపోతే చాలా కమిట్మెంట్ లాగా ఇది కూడా ఇక అంటే అటకెక్కిపోతుందా తెలియదు. మరి ఆ సర్వే దాని మీద అటవీ శాఖ చేసిన సర్వే దాని మీద సుప్రీంకోర్టుకి ఏం చెప్తారు, స్టేటస్ రిపోర్ట్ ఏమి ఇస్తారు చూద్దాం.